తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటిది? యూరియా. ఇన్ని రోజులు వీళ్ళకు గుర్తు రాలే యూరియా సకాలంలో రైతులకు వంచాలని గుర్తు రాలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చి వీళ్ళు ఒక యాప్ తయారు చేసి రైతులకు బుకింగ్ సిస్టమ్ పెట్టారు. ఇన్ని రోజులేమో గాడిదలు గాయపోయారు. ఇప్పుడు రైతుల గోసలు అర్థమైనట్టు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు కొత్తగా యాప్ పెట్టి యాప్లలో బుకింగ్ చేస్తున్నారట. బుకింగ్ చేస్తే ఇళ్ళకి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతారట. ఎందుకో ఇది ఏంటంటే బుడదారి ముచ్చట మాట్లాడతారు ఈ ప్రభుత్వ పెద్దలు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న బుకింగ్ విధానం. ఇకపై యాప్లో బుక్ చేసుకుంటే బస్తాల పంపిణీ 24 గంటలలో బస్తాలు తీసుకోకుండా ఐడి క్యాన్సల్ అట. ఇది తెలుగునోడు పెట్టిండా తెలుగునోడు పెట్టిండా? 24 గంటలలో బస్తాలు తీసుకోకపోతే ఐడి క్యాన్సల్ అయితే పైసలు ఎవడు ఇస్తాడు? బుక్ చేసిన పైసలు ఎవడు రెస్పాన్సిబిలిటీ? రైతులను నిండా ముంచడానికి మాత్రం మంచిగా వస్తారు వీళ్ళకు. రైతులకు న్యాయం చేద్దామని మాత్రం ఎవరు రారు, కానీ రైతులను నిండా ముంచడానికి మాత్రం అన్నీ పెడతారు. ఒకటి పని చేసిర్రా? ఇన్ని రోజులు వర్షాకాలంలో రైతులు బస్తాలు లేక చెప్పులడ్డం పెట్టి ఎండల వాననక ఆడ నిలబడి కొట్టుకొని ఉంటారేమో రైతులు గుర్తురాలే, కానీ ఇప్పుడు కొత్తగా ఒక యాప్ పెట్టి యాప్లో బుకింగ్ చేసుకోవడానికి వీళ్ళకు రైతులు గుర్తొచ్చారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జడ్పీటీఎస్ ఎంపీటీఎస్ ఎన్నికలున్నాయి కదా, ఇప్పుడు గిట్లా ఓట్లు తనుకుందాం అందుతారు. కొంచెమన్నా పని మంతుడు చేసిన పని అట్లేదు. ఇది ఆరుమూట అలకారం రైతు కష్టపడితే ఏం మిగులుతలేదు అయ్యా అంటే వెనక చిరు కొట్టిన వానకు మొత్తం పంట అంతా నష్టమయ్యి ఒక్కొక్కడు ఊరేసుకొని చచ్చి మందాయి చచ్చిడు. యూరియా బస్తాలు లేక పంట మొత్తం ఆగమయ్యి ఒక్కొక్కడు కొట్టుకొని తీసుకొచ్చింది. సహకార బ్యాంకుల ముందుల ఒక్కొక్కడు చెప్పులు లైన్లో పెట్టి ఆగమై తిండి తిప్పలేక పండుకున్న రోజులు ఉన్నాయి. అంతా అయిపోయాక ఇప్పుడు యూరియా బస్తాలకు యాప్ పెట్టి దాన్ని డిజైన్ చేసి ఇప్పుడు ఇంటికి బస్తాలు పట్టుకొస్తారట. నాకు అర్థం కాదు, కానీ మీకు రైతులు కష్టాలలో ఉన్నప్పుడు ఈ యాప్ పెట్టాలని సోయి లేదా? అప్పుడు గాడిదలు ఇట్లా గాయపోయిర్రా? ఏడి వేయండ్రు? ఈ మంత్రులు వేయండ్రు, ముఖ్యమంత్రి ఎడవేయండు, వీళ్ళందరూ ఎడవేయరు. ఇప్పుడు యూరియాతో ఏం పని ఉన్నది? ఏ సంగిలా ఎన్ని హెక్టార్లలో పంట వేస్తారు? కొంచెమన్నా బుద్ధున్నట్టు చేయాలి, లేకపోతే సపోర్ట్గా దిగిపోవాలి ప్రభుత్వం నడపచేత. కాకపోతే అంతేగాని ఏదో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు తీరి ఎత్తే గిట్లనే దుమ్మెత్తిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తున్న అన్నదాతలు దుమ్మెత్తిపోతాడు కాదు, మట్టిపోతారు డైరెక్ట్. చెప్తున్నా కదా, మీరు కనబడితే తరిమి కొడతారు నెక్స్ట్ ఎన్నికలల్లో. ఇది పక్క జరుగుతుంది. ఎందుకంటే రైతన్న గోస యూరియా బస్తాలు లేక ఆగమాగమైండు. తిండి తిప్పలు లేక నైటు అక్కడ యూరియా బస్తాలు తీసుకున్న దగ్గర పండుకున్నాడు. అప్పుడు వీళ్ళకు గుర్తు రాలే. రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు గుర్తురాలే. రైతులు అక్కడ మందు డబ్బా పట్టుకొని పోయి నాకు యూరియా బత్తాలు కావాలి అని ఆడ ఆందోళన చేసి చచ్చిపోయినప్పుడు గుర్తురాలే. ఇప్పుడు కొత్తగా ఒక యాప్ వేసి యాప్లో బుకింగ్ విధానం పెట్టి ఇళ్లకు రైతులకు యూరియా పంపిస్తారట. ఎవరికి తెలుసు ఆ బుకింగ్? వ్యవసాయం ఎంత ఎన్నేళ్ళు చేస్తున్నారు? 60 ఏళ్ళు చేస్తున్నాడు. 60 ఏళ్ళకి బుకింగ్ సిస్టమ్ తెలుసా? ఏడ బుక్ చేయాలి, ఏడి పోవాలని తెలుసా? ఏడి పోయి చేస్తాడు? మళ్ళా గదే డీలర్ దగ్గర పోయి గదే ఎయిల్ దగ్గర పోయి మళ్ళీ అయ్యా బంచని కాలు మొక్కితే ఇది బుక్ చేయని చెప్పి కాలు పట్టుకోవాలి. దేశానికి అన్నం పెట్టే రైతన్నా ఒకని కాళ్ళ కింద మొక్కుకుంటూనే ఉండాలి కదా. మీకు కావాల్సింది అదే కదా. అందుకోసమే మీరు ఈ యాప్ తెచ్చి మళ్ళీ ఏఈలు డీలర్ల దగ్గర పోయి బంచన్ కాలు మొక్తా బంచన్ నాకు 4 యూరియా బత్తాలు బుక్ చేయి, నీ కాలు మొక్తా అని చెప్పి కాళ్ళ మీద పడి 4 బుక్ చేస్తే అప్పుడు తీసుకోవాలి. అప్పుడు మీకు కళ్ళు చల్లబడతాయి. అప్పుడు కొంచెం అలా దిమాగు మోకాళ్ళలో ఉన్నట్టు కాదు, తలకాయలు ఉన్నట్టు మెదలాలే. ఓ పెద్ద చెప్పుకుంటారు మేము అది చేస్తాను ఇది చేస్తాను. ఏం చేసిరు మీరు? కనీసం రైతులకు యూరియా బత్తాలు కూడా అందలేదు. మీరు చేసే పరిపాలన. ఇప్పుడు రైతులు ఏమంటారు? నిరక్షరాస్యులైన రైతులు ఎటుపోవాలంటూ ప్రశ్నలు. ఎటుపోతారు మరి? ఇక చెప్పు. ఇక ఇన్ని రోజులు ఏడికి పోయిర్రు? ఇన్ని రోజులు యూరియా బత్తాలు లేనప్పుడు ఏడికి పోయారు? గాడికి పోర్రయ్యా. మీరు నమ్మి ఓటేసిరు కదా, అనుభవించుర్రి. ఉరుకునిగా ఆ నెంబడి డబ్బాలు పట్టుకొని ఆధార్ కార్డులు పట్టుకొని జబ్బ సంచులు వేసుకొని నెలల పాటు ఉరుకుర్రి. తెలుస్తుంది మా సారు అని చెప్పి మంచిగా ఎక్కించుకున్నారు కదా. ఇక మీ సారు మంచిగా వచ్చిండు. ఇక మళ్ళీ ఇలా చూడిగో ఇంకో కథ చూడిగా ఇలా ఈ బుడదరి పనులు చేయకూర్రాయా అంటే చేస్తారు. అనవసరంగా రైతులను ఇబ్బంది పెడతారు. ఏఈఓలు డీలర్లపై భారం పడేసిన ఉన్నతాధికారులు. ఇక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేతులు దులుపుకుంటారు తప్ప వాళ్ళు పెద్దగా చేసేది ఏం లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళకి చెప్తే
ప్రభుత్వం ఆయనే చెప్తుంది, ఆయన కిందని చెప్తాడు అంతే. ఇక్కడ నష్టపోయేదేవుడు రైతన్నే కదా. యూరియా బస్తాలు లేక పంట కాయేది రైతన్నకే కదా. మరి ఎవరికి ఇన్ని రోజులు గుర్తు రాలే మన వాళ్ళకు. ఇప్పుడు రైతు అంటే ఏంటిదో ఇప్పుడు అంత అయిపోయినాక ఇప్పుడు వచ్చి చేతులు కాలిన వల్లే ఆకులు చుట్టి అయ్యో కాక ఎంత పని అయిపోయాయి, నీ చేతులు కాలినాయా నేను నాకు ముందే చెప్పవా అంటారు. గట్లా ఉంటుంది అన్నట్టు మన తెలంగాణ ప్రభుత్వం వ్యవహారం.